వరకు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను అండి. ఆది కాండము 2వ అధ్యాయము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదని అయినను ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను వృక్ష ఫలములను మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను నేల నుండి మల్పించను. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. మరి శ్రేష్టమైన సమయంలో ఇంతవరకు మరి ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్న కూడికలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం అండి. అభివృద్ధి అనేది అవసరం అని మన సంఘ కాపరి గారు తెలియపరిచినారు. అభివృద్ధి అనేది అవసరం. అభివృద్ధి లేకపోతే మరి వేస్ట్ కదండి. చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటేనే తల్లిదండ్రులకు సంతోషం. పెరగకుండా అట్లనే ఉంటే సంతోషమా? పెరగకుండా అట్లనే ఉంటే ఏమో రోగం వచ్చింది దీనికి అని తీసుకొని పోయి డాక్టర్ దగ్గర చూపిస్తారు. మా పిల్లోడు పెరుగుతూనే లేడు, పాలు తాగుతున్నాడు, అట్లే తాగుతున్నాడు, ఎన్నాళ్ళున్నా పాలే తాగుతున్నాడు కానీ పెరగడం లేదు అని చెప్పి చాలా బాధపడతారు కదండి. అయితే పెరుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉంటే సంతోషం. అదే రీతిగా ఇక్కడ సంఘము ఇజ్రాయెల్ ఇంటి దగ్గర, దావీదు ఇంటి దగ్గర ప్రారంభించినాం. దావీదు ఇజ్రాయెల్ ఇద్దరు ఇంట్లు పక్కలనే ఉన్నాయి. ఒక కొట్టం, చిన్న కొట్టం, పాపం వాళ్ళ చాలా చిన్న కొట్టం. ఆ కొట్టంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఇంటి దగ్గర ప్రారంభించినప్పుడు ఈ 2 కుటుంబాలే మా ముందు కూర్చునేవాళ్ళు. తర్వాత పెరుగుతూ వాళ్ళ ఇండ్లు పెరిగినాయి, చర్చి కూడా పెరిగింది. ఆ విధంగా చాలా అభివృద్ధి చెంది ఈరోజు మరి రవిప్రకాష్ పాస్టర్ గారు, రెవరెండ్ రవిప్రకాష్ గారు ఎంతో అభివృద్ధి చేసినారు. దానికి సహకారం అందించిన అందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆదాము మరి నేల మట్టితో నరుని నిర్మించి మరి దేవుడు నిర్మించిన నరుని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. అదే రీతిగా 9వ వచనములో మనం చూసినట్లయితే ఏదెనులో ఒక 2 చెట్లు వేసినట్లుగా చూస్తున్నామండి. ఎందుకంటే మనం అన్ని రెఫరెన్సులు చదువుకుంటూ పోతే సమయం లేదు కనుక ఓరల్గా కొంత కథలాగా మనం చెప్పుకుందాం. కొన్ని విషయాలు చెప్పుకుందాం, తర్వాత ముగించుకుందాం. మరి ఏదెనులో మరి ఉంటున్న 2 చెట్లు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలముల చెట్టు ఒకటి, జీవ వృక్షముల ఫలమునిచ్చే చెట్లు ఒకటి. ఈ 2 మరి తోట మధ్యలో ఉన్నాయి. తోట మధ్యలో నాటిన దేవుడు అక్కడ ఉన్న వాటిలో ఒక్కదాన్ని చూపించి ఇది తినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని చెప్పినాడు కదండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, ఎంతమంది ఆదాము సంతానముగా ఉన్నారు? ఇంకా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ముందుకు పోదాం. ఆదాము సంతానముగా ఎంతమంది ఉన్నారు ఇంకా? ఇది ప్రశ్న, సరేనండి. మరి అయితే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు ఇద్దరు పండు తిన్నారు, సరేనండి, పండు తిన్నారు. అయితే ఇక్కడ ఉన్న అందరిలో 12 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ మరి ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మరి రక్షణ పొందినట్లుగా, దేవుని పిల్లలైనట్లుగా. అయితే ఆదాము దేవుని దగ్గర నుండి తప్పిపోయినాడు. ఆదాము ఏ విధంగా తప్పిపోయినాడు? ఆజ్ఞను అతిక్రమించుట చేత తప్పిపోయినాడు కదండి. మరి ఆజ్ఞను అతిక్రమించుట చేత తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నాడు ఆదాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి గమనిస్తే లోకములో
3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటాడు. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆ ప్రేమించినందుకు తన కుమారుణ్ణి లోకమునకు అనుగ్రహించినాడు. మరి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు కదండి. మరి రక్షింపబడతారు, దేవుని పిల్లలుగా మారుతారు. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 12-13 వచనాల్లో మరి రక్తమాంసముల వలన పుట్టినవారు కాదు కదండి, అవును, రక్తమాంసముల వలన పుట్టినవారు కాకుండా దేవుని యందు మరి పుట్టినవారుగా, దేవుని ఆత్మచేత పుట్టినవారుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ సమయంలో యేసుక్రీస్తు ఒక మోడల్గా ఉన్నాడు, ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించినాడు. ఈ లోకానికి వచ్చి మీరంతా జీవించలేకపోతున్నారు గనక, ఆదాము సంతానముగా ఉన్నారు గనక ఒక మాదిరికరమైన జీవితం అవసరం అని చెప్పి మాదిరికరముగా మార్చినాడు. మాదిరికరముగా అంటే కరెక్ట్గా యూదుల సంస్కృతి సాంప్రదాయ ప్రకారంగా 12 సంవత్సరాల వయసు వరకు తల్లి హ్యాండ్ ఓవర్లో ఉంటారు పిల్లలు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. 12 సంవత్సరాల తర్వాత మరి మగపిల్లలైతే తండ్రి హ్యాండ్ ఓవర్లో ఉండాలి, ఆడపిల్లలైతే తల్లి హ్యాండ్ ఓవర్లో ఉండాలి. తల్లి దగ్గర వంట నేర్చుకోవాలి. మగపిల్లలైతే తండ్రికి సాయం చేస్తూ మరి పనులు చేయాలి. అదే రీతిగా యేసు ప్రభు దేవుని యొక్క మందిరములో ఉన్నాడు. యెరూషలేము మందిరమునకు పోయినారు పస్కా పండుగకు. దేవుని మందిరమునకు పోయిన తర్వాత దేవుని మందిరములో యేసు ప్రభు 12 ఏళ్ల వయసు అయింది కనుక అక్కడ ఉన్న మరి శాస్త్రులతో యాజకులతో వాక్యముతో మాట్లాడుతున్నాడు, వాక్యముతో వాదిస్తున్నాడు, అనేకమైన విషయాలను తెలియపరుస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎట్లా వచ్చింది ఈయనకి అని. అయితే తల్లిదండ్రులు 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మళ్ళీ తిరిగి వచ్చినారు. తిరిగి వచ్చి వాళ్ళు యేసు ప్రభుతో అంటున్నారు, నువ్వు ఎక్కడికి పోయినావు, నిన్ను మేము వెతుకుతూ ఉన్నాము అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి పనిపై నేను ఉండాలి కదా అని అంటున్నాడు కదండి. అంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత యేసు ప్రభు తండ్రి పనిలోనికి వచ్చేసినాడు, దేవుని పనిలోనికి వచ్చేసినాడు. అయితే ఒక విషయం మనం గమనిస్తే 12 సంవత్సరాల తర్వాత మరి యేసు ప్రభు దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని మరి ఆ యొక్క తండ్రి పనిలో ఉండాలి అని చెప్పినట్లుగా మరి మార్పు చెందాలి. అప్పటి నుండి మైండ్ మెచ్యూర్ అంటారు, దీన్ని ఏమంటారంటే జ్ఞానము పెరుగుతుంది, లోక జ్ఞానంలోనికి వస్తాడు మనిషి. 12 సంవత్సరాల తర్వాత నుండి లోక జ్ఞానంలోనికి వస్తాడు. ఏ జ్ఞానం అది? ఆదాము జ్ఞానంలోనికి వస్తాడు. ఆదాము ఏం చేసినాడు? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము యొక్క ఫలములు తిన్నాడు గనక ఆ ఫలముల యొక్క విషయం ఏమంటే కామక్రోధ లోభ మోహ మదమత్సరములను మరి కలిగి ఉన్నాడు. ఆదాము కామక్రోధ లోభ మోహ మదమత్సరములను కలిగి ఉన్నాడు. ఈ మాట ఎక్కడుందంటే వేద గ్రంథాల్లో ఉపనిషత్తుల్లో ఉంటుంది. మరి ఈ కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను జయించిన వాడే దేవుడు అని మరి గ్రంథాలు సెలవిస్తాయి. యేసుక్రీస్తు మరి తండ్రి పనిపై ఉన్నాడు, మరి మార్పు చెందినాడు కంప్లీట్గా. ఆయన 12 సంవత్సరాల వయసు తర్వాత మారినాడు. ఓకే, ఇక్కడున్న మనమందరం ఇక్కడ ఉన్నాం కదండి. మరి ఆదాము సంతానముగా ఎంతమంది ఉన్నారు అని నేను ఫస్ట్ అడిగిన. ఎందుకంటే ఆదాము సంతానముగా ఉన్నారంటే ఇంకా మీలో బాప్తిస్మం తీసుకోకుండా మార్పు లేకుండా ఎంతమంది ఉన్నారు చేతండి. బాప్తిస్మం తీసుకొని వాళ్ళంతా చేయొద్దండి. తీసుకొని వాళ్ళు 12 ఏళ్ళు దాటినా కూడా బాప్తిస్మం తీసుకొని వాళ్ళంతా చేయొద్దండి కదా.
బాప్తిసం తీసుకోవాలని సిగ్గుపడకూడదండి. ఎందుకంటే ఇది దేవుని వాక్యము, ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించినది, మన జీవితంలో చాలా అవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు ప్రభు రాకడ సమీపించింది, చాలా త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలము తిన్నాడు కనుక ఈ యొక్క కామక్రోధ లోభమోహమద మత్సరాల్లో ఉన్నాడు. అయితే పక్కన ఇంకో చెట్టు ఉంది. ఈ చెట్టు ఫలములు కూడా తినాలా. జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఈ జీవవృక్ష ఫలములు తినాలంటే ఆదాము తర్వాత మనమంతా వచ్చినాము, ఆదాము సంతానంలో వచ్చినాము. ఈ జీవవృక్ష ఫలములు తినాలంటే మనకి ఇంకొక ఫలము అవసరం. ఏ ఫలం అండి? ఏ ఫలం కావాలో చెప్పండి. జీవవృక్ష ఫలము తినాలంటే ఖచ్చితంగా ఇంకొక ఫలము కావాలి. అది ఏమంటే 22వ అధ్యాయము ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇదిగో ఆయన కాదు కదా, వేరే చదువుతాం. 2:7 ఆత్మ సంఘముతో చెప్పు మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. మరొకసారి చదవండి. చెవి గలవాడు ఆత్మ సంఘముతో శిష్యులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీనికి కృతజ్ఞతగా ఏం చేస్తావు? సరే, సంవత్సరం అంతా కాపాడినందుకు దేవుని కొరకు ఒక పాట రాసినాడు ఇజ్రాయెల్ బదరు, కృతజ్ఞత కూడిక పెట్టినాడు, మంచిదే. అయితే జీవితకాలం అంతటికి సరిపోయే ఒక మంచి ఉన్నతమైన స్థితిని దేవుడిస్తున్నాడు. అందుకొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అది ఎంతో సంతోషకరం. ఈ యొక్క కార్యమునకు ముఖ్యంగా ఆయన చేస్తున్న కార్యం ఏమంటే కుటుంబం అంతా సహకరించడం ఇంకా గొప్ప విషయం. దేవుని పనికి పోయినావులే, ఈడ ఇంట్లో ఇట్లా పెట్టుకొని అంటారు కదండి. నువ్వు దేవుడు అనుకుంటూ పోతే ఇంట్లో ఎవరు చూడాలా, పిల్లలు ఎవరు చూడాలా అంటారు. కానీ భార్య సహకరిస్తుంది, పిల్లలు సహకరిస్తున్నారు, ఎంతో సంతోషం. ఒక కుటుంబం అంతా దేవుని పనిలో ఉన్నారు, అందును బట్టి ఎంతో సంతోషం. అందరూ చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కనుక రక్షింపబడిన ప్రతి ఒక్కరూ, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ ఇటువంటి ఒక చిన్న కూడిక మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకొని బొరుగులు పప్పులు వంచండి. బొరుగులు పప్పులు వంచండి. మీ పాస్టర్ని పిలుచుకొని ప్రార్థన పెట్టుకొని, దేవుడు సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినాడు, సంతోషం. కాబట్టి ఇదిగో మేము ఒక ప్రార్థన పెట్టుకుంటున్నాం మా ఇంట్లో, ఈ యొక్క చిన్న పలహారం మేము ఇస్తున్నాం, తినండి, మా కుటుంబాన్ని దీవించిపోండి అని మీరు అంటే ఎంతో సంతోషం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ఎంతోమంది కోట్ల కొద్ది క్రైస్తవులు ఉన్నారు, కానీ ఏ ఒక్కరన్నా ఇట్లా పెట్టినారా? ఎవరు పెట్టరు. నేను 20 సంవత్సరాల క్రితం బుడమర్స్ అనే గ్రామంలో ఒక పాస్టర్ ఈ విధంగా ఎప్పుడు సంవత్సరం పెడతాడు ఆయన పాస్టర్. కృతజ్ఞత కూడిక సార్, ఎందుకు కృతజ్ఞత కూడిక పెట్టినామంటే సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత కూడిక పెడుతున్నా సార్ అంటాడు. మరి ఆ తర్వాత రెండో వ్యక్తిగా ఇజ్రాయెల్ని చూస్తూ ఉన్నాను. కనుక ఈ శ్రేష్టమైన సమయంలో మనమందరము ప్రభు చిత్తానుసారంగా నడిచినట్లయితే జీవవృక్ష ఫలములు భుజిస్తాము, ఎప్పటికీ జీవించి ఉంటాం. అందుకోసము మధ్యలో ఉన్న యేసుక్రీస్తును ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ, యేసుక్రీస్తు శరీరముగా రక్తములో రక్తముగా మార్చబడిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యము చేరడానికి, జీవవృక్ష ఫలములు భుజించడానికి
మరి అర్హులై ఉంటారు, లేదంటే అర్హత లేదు. 12 సంవత్సరాలు దాటినాయా, జాగ్రత్త. ఎప్పుడు ఏం జరిగినా నరకాగ్ని ఇవ్వకుండా తప్పించుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యం చేరాలంటే, ఆ యొక్క జీవవృక్ష ఫలములు తినాలంటే ఖచ్చితంగా మనకు యేసుక్రీస్తు శరీరంలో శరీరంగా, రక్తంలో రక్తంగా మార్చబడాలి. ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రిని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ దాసుడు ఇజ్రాయెల్ని, ఆయన కుటుంబాన్ని మీరు కాపాడి రక్షించి నడిపించి మంచి పాటను ప్రభు రాయడానికి ఇచ్చిన జ్ఞానమును బట్టి వందనాలు. ఆయనకిచ్చిన సంఘమును, సహోదరులను, ఆయనకిచ్చిన నాయన మరి ఈ యొక్క మమతానగర్ సంఘమును బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రములు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి బలపరిచి ఆరోగ్యము, శక్తిని, బలమును, ఆశీర్వాదంతో ముందుకు నడిపించండి. ఇంకా నీ యొక్క బలలో చేయవేయని వారిని, నీ శరీరంలో శరీరముగా, నీ రక్తంలో రక్తముగా మార్చబడని వారిని త్వరగా సిద్ధపడటకు సహాయం దయచేయమని వేడుకుంటూ, ఈ సమయంలో నీ దాసుని కుటుంబము చేస్తున్న ఈ యొక్క కృతజ్ఞత కూడికంతటిని దీవించమని వేడుకుంటూ, నన్ను వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు లోకరక్షకుడనే యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.